ఉపాధి హామీ పనుల నిధుల గురించి అడిగినందుకు సర్పంచ్పై కత్తి లావణ్యపై దాడికి యత్నం. అనంతసాగరం మండలం పడమటి కంబంపాటి గ్రామంలో ఉపాధి హామీ గ్రామ సభలో పలువురు ప్రభుత్వ సొమ్మును దుర్వినియోగం చేశారంటూ ఫీల్డ్ అసిస్టెంట్పై ఫిర్యాదులు చేశారు. దీని విషయంపై మహిళా సర్పంచ్ కత్తి లావణ్య ఫీల్డ్ అసిస్టెంట్ ఎన్ శ్రీహరిని ప్రశ్నించగా శ్రీహరి వర్గీయులు సర్పంచ్ని దుర్భాషలాడుతూ ఆమెపై దాడికి ప్రయత్నం చేశారు. ఇదే విషయంపై సర్పంచ్ లావణ్య మాట్లాడుతూ పంచాయతీకి ప్రథమ పౌరులు అయిన నా మీద దాడి చేశారు అంటే మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటని ఆమె ప్రశ్నించారు. ఈ విషయమై పోలీస్ స్టేషన్లో ఆమె ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. పై అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాల్సిందిగా కోరారు. सरपंच నా పేరు కత్తి లావణ్య, పడమటి ఖమ్మంపాడు, అనంతసాగరం మండలం. సార్, ఈరోజు మా గ్రామంలో ఉపాధి హామీ పనుల గురించి ఆడిట్ జరగడం జరిగింది. అందులో భాగంగా గ్రామ సభ ఏర్పాటు చేయడం జరిగింది. గ్రామ సభలో ఒక చోటు గురించి ఉండగా ఏ సంబంధం లేని ఈ గ్రామస్తుడైన నీరుకట్టు చిట్టి అని ఆయన ఇన్వాల్వ్ అయ్యి కంప్లీట్గా ఫీల్డ్. ఈరోజు మా గ్రామంలో మా సర్పంచ్ గారు గ్రామ సభ ఏర్పాటు జరిగింది. ఇందులో భాగంగా ఉపాధి హామీ పథకం కింద ఆడిట్ చేయించారు. ఈ ఆడిట్ చేయడం వల్ల మా గ్రామంలో ఒక స్థలం ఏదైతే ఒక స్థలాన్ని శాఖల వాళ్ళకి కేటాయించారు. ఆ శాఖల వాళ్ళకి కేటాయించడంలో ఈ కొందరు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు దాంట్లో పాల్గొని ఆ స్థలాన్ని ఆక్యుపై చేసుకొని వాళ్ళ ఎవరైతే వాళ్ళకి ఇళ్ల స్థలాలు ప్రకటించేశారనమాట. ఇన్వాల్వ్ అయ్యి, అంటే ఎవరికి సంబంధం లేకుండా వీళ్ళే ఇన్వాల్వ్ అయ్యి దాంట్లో ఎవరికంటే వాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇచ్చేశారు. ఎంపీడీఓకి తెలియదు, విఆర్ఓకి తెలియదు, ఎవరు మా గ్రామంలో పనిచేసేదానికి చాలా కష్టంగా ఉంటుంది. అంతా వైఎస్ఆర్సీపీ పాలన జరుగుతుంది. ఈ సర్పంచ్ అని పట్టించుకోరు, ఏదంటే అది జరుగుతుంది.